విపక్షాలకు ఓటేస్తే మురికి కలవలో వేసినట్లే అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలో బుధవారం ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. అసత్య ప్రచారాలతో ఆగమాగం మాట్లాడుతున్న విపక్షాలను నమ్మవద్దన్నారు. కేసీఆర్ గారి సభ దిగ్విజయం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంబేలెత్తుతున్నట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోయి పిచ్చి పిచ్చిగా అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే తమ ఉనికిని తుంపిల బలంతో చాటుకునే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడతా ఉన్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఒకరి భుజాలు వాళ్ళు దడుముకుంటున్నారు. భుజాలు దడుముకుంటే కాదు, మీకు డిపాజిట్ దక్కది కాంగ్రెస్ నాయకులారా. ఇవాళ జనమంతా సకల జనుల సమ్మె చేస్తుంటే ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, జైపాల్ రెడ్డిలు మంత్రి పదవులు పట్టుకొని పాకులాడింది. మేము రోడ్ల మీద ఉన్నాం, పోలీస్ స్టేషన్లలో ఉన్నాం, జైళ్లలో మేముంటే ఇవాళ పదవులు పట్టుకొని పాకులాడిన మీరొచ్చి ఆ వరంగల్లో నీతులు చెప్పేది. ఇక నిన్న ఇవాళ ఇంకొక ఆయన వచ్చిండు జగన్మోహన్ రెడ్డి. తాడు బొంగురం లేని పార్టీ అది. తాడు బొంగురం లేని రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఏదో వరంగల్లో ఓట్లు అడుగుతారట. ఈయనను కేసీఆర్ని విమర్శించేంత స్థాయి అనుకుంటుండు. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఓట్లు పట్టాయా? నీది ఆంధ్రోల పార్టీ. తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ జగన్మోహన్ పార్టీ అయినా ఆంధ్ర పార్టీలు. ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఓట్లు పడాయి. తెలంగాణ వచ్చినాక తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల మీటింగ్ విజయవాడలో పెట్టుకుంటారా ఎవడన్నా? తెలంగాణ మీటింగు విజయవాడలా, దానికి నాయకత్వం ఆంధ్రబాబు. ఈ శీమునెత్తులే నాయకులు విజయవాడలో ఆయన డైరెక్షన్ ఇస్తే వీళ్ళు తెలంగాణలో వచ్చి యాక్షన్ చేస్తారట. ఇకపోతే బండారు దత్తాత్రేయ, హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్పిండట. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మందకృష్ణలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డి నీ భాష తీరు మార్చుకోవాలి. బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ పెట్టింది పేరు నువ్వు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ సభలో నిరసన వ్యక్తం చేయడం సరైంది కాదు. బీజేపీని మందకృష్ణ నిలదీయకపోవడంలో మతలబేంటి? వచ్చే పార్లమెంటు సమావేశాలలో వర్గీకరణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళు వాడుతున్నటువంటి భాష, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళ పద్ధతి సరిగా లేదు. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గడిచిన కొన్ని రోజులుగా, ఒక 2-3 రోజులుగా వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల మా ఉద్యమ నాయకత్వంపై, మా పార్టీ అధినేత గారిపై, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులపై, మంత్రుల మీద వారు ఉపయోగిస్తున్నటువంటి భాష, వాడుతున్నటువంటి పదాలు సక్రమంగా లేవు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉండాల్సినటువంటి వ్యక్తి ఇవాళ మీ వరంగల్లో తిరుగుతూ ఉన్నాడు. కొంచెం అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ జైల్లో చిప్పకూడు తిన్నాడు. ఆ మధ్య ఆ జైలుకు పోయి వచ్చినప్పటి నుంచి ఆయన మతిస్థిమితం తప్పిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మతిస్థిమితం తప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీల విధానాలు, రాజకీయ పరమైనటువంటి విధానాల మీద మాట్లాడితే ఏమైనా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అది ఇడ్చబెట్టి తిట్ల పురాణము, వ్యక్తిగత దూషణలు, అంటే మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడు ఏమో ఆయనకే అర్థం కాని రీతిలో మాట్లాడుతున్నాడు. వికలాంగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్లో టీఆర్ఎస్ అర్బన్ కార్యాలయంలో ఈరోజు వికలాంగుల సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వాసుదేవరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలను విస్మరించాయని అన్నారు. వికలాంగులకు పెన్షన్ పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. వికలాంగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. 500 రూపాయల పెన్షన్ని 1500 రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిది. అది మీకు తెలుసు. ఈరోజు మీరు అడగకపోయినప్పటికీ తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతో పాటుగా వికలాంగ పారిశ్రామికవేత్తలు కూడా తయారు కావాలి, మహిళా పారిశ్రామికవేత్తలు కూడా తయారు కావాలనే ఉద్దేశంతో పారిశ్రామిక విధానంలో ప్రత్యేకమైన రాయితీలు, ప్రత్యేకమైన హక్కులు వికలాంగులకు కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తాను. తప్పకుండా వికలాంగుల కార్పొరేషన్ కూడా మరి దాని చైర్మన్ పదవిని కూడా తొందరలోనే నియమించబోతా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, తప్పకుండా ఆ కార్పొరేషన్ ద్వారా మరి మీకు రావాల్సిన హక్కులు కానీ, మీకు రావాల్సిన నిధులు కానీ, మీకు రావాల్సిన ఇతర మరి పరిష్కారాలు కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
ఈ కళ్యాణ లక్ష్మి పథకం వికలాంగులైన అమ్మాయిలకు కూడా వర్తింపజేయాలన్నారు. ఇప్పటికే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఈ ముగ్గురికి కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తున్నది. తొందరలో బీసీలకు కూడా వర్తింపజేయబోతా ఉన్నాం. కాబట్టి వికలాంగులకు కూడా వారితో పాటు చేసే విధంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా చొరవ తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ఇంకా చాలా సమస్యలు చెప్పారు. తప్పకుండా వాటన్నిటికి కూడా దశల వారీగా పరిష్కారం వస్తుంది. డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని మీరు చెప్పినారు. ఇందులో ఎన్ని డిమాండ్లు సాధ్యమవుతాయో అవన్నీ కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద నష్టాలపై కేంద్రం సహాయం చేస్తుందని వెల్లడించారు. ఏపీ, తమిళనాడులో వర్షాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించామని తెలిపారు. వర్షాల కారణంగా నెల్లూరు, చెన్నై జాతీయ రహదారిపై 300 మీటర్ల దెబ్బతిందని, మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతుందన్నారు. పంట నష్టంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించినట్లు చెప్పారు. వేలాది మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఆహార కూడా అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ సహాయ కార్యక్రమాలను నిమగ్నమై ఉన్నారు. 3 కలెక్టర్లతో కూడా నేను మాట్లాడాను. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పాను. నెల్లూరు నుంచి చెన్నై మధ్య జాతీయ రహదారి 200 మీటర్ల పైగా గండి కొట్టివేసి రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి నారాయణ గారు కూడా నాతో మాట్లాడారు. ఆ తర్వాత నేను గడ్కరీ గారితో మాట్లాడి బెర్లిన్లో ఉన్న ఆయన నాకు ఆ తర్వాత నేషనల్ హైవే డైరెక్టర్ నా దగ్గర పంపించారు. వారితో కూడా చర్చించిన తర్వాత ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక పైన ఈ యొక్క గండిని పూడ్చి రాకపోకలు పునరుద్ధరించాలని చెప్పని ఆదేశించడం కూడా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తమిళనాడు యొక్క ముఖ్యంగా చెన్నై ప్రజలకు కావాల్సిన సహకారం అంతా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. టీఆర్ఎస్ మంత్రులు దద్దమ్మలు, సన్నాసుల కంటే హీనమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. వరంగల్లో కేసీఆర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ను యూటీ కాకుండా జైపాల్ రెడ్డి అడ్డుకున్నారని అన్నారు. హామీలు నెరవేర్చని కేసీఆర్కు నరుకోవడానికి ఎన్ని తలలు కావాలని ఆయన ప్రశ్నించారు. వికారుద్దీన్, శృతి, సాగర్ ఎన్కౌంటర్లపై మాట్లాడే ధైర్యం కేసీఆర్కు ఉందా అని గుత్తా దుయ్యబట్టారు. టీఆర్ఎస్కు లాభం చేకూర్చేందుకు వైసీపీ పోటీ చేస్తుందని గుత్తా ఆరోపించారు. ఉపన్యాసం పచ్చి అవాస్తవాలతో కూడుకున్నటువంటి ప్రసంగం. యూటీని వ్యతిరేకించి 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్తో సహా తెలంగాణను సాధించడానికి క్యాబినెట్లో జైపాల్ రెడ్డి గారి కృషిని మరవలేనటువంటి స్వయంగా జైపాల్ రెడ్డి గారిని కలిసి నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిన మాట వాస్తవం కదా. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు, తెలంగాణ ప్రక్రియ ఆగిపోయినప్పుడు రాత్రికి రాత్రి పరుగులు పెట్టి జానారెడ్డి ఇంటికి వస్తేనే కదా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రారంభమైంది. చెప్పిందే చేస్తాడు, లేకపోతే తల నరుక్కుంటాడు. ఎందుకంటే రావణాసారం సూర్యునికి ఉన్నట్టు 10 తలకాయలు ఉన్నాయేమో కేసీఆర్కి. నాకు అర్థమవుతలేదు ఎన్ని తలకాయలు ఒక్కొక్కటి నరుక్కుంటూ పోతే అసలు ఇప్పటికి కేసీఆర్ తలగా ఉండదు. వరంగల్ ఉప ఎన్నికల్లో మతతత్వ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీని ఓడించాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు ఆయన మాట్లాడారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. పత్తికి కనీస మద్దతు ధర కల్పించేలా పార్లమెంటులో పోరాడతానని అన్నారు. మతతత్వ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. నిన్నటి కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం కనిపించిందని మందకృష్ణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తానన్న కడియం శ్రీహరి ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నారు. మాదిగలకు కడియం శ్రీహరి క్షమాపణ చెప్పాలని కోరారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. అవినీతిని రూపుమాపడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విదేశాల్లోని అక్రమాస్తుల స్వాధీనంపై ఈరోజు ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. తక్కువ వ్యవధిలో అవినీతి, నల్లధనం కట్టడికి కీలకమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. అవినీతిని నిరోధించడానికి ఓ పద్ధతి ప్రకారం చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించబోమని, అవినీతిపై పోరుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, పేదరిక నిర్మూలనకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. Our government has taken significant steps to check corruption and the means of black money in a short span of time.
the very first day that we assumed office, we constituted a special investigation team under the supervision of the Supreme Court to look into the issue. We have entered into agreements with many countries for exchanging real-time information on black money. The government has signed the inter-government agreement with the United States to implement the foreign account tax compliance. సీఎం కేసీఆర్ ముందుగానే ఓటమిని అంగీకరించారని అబద్ధాలు చెప్పిన కేసీఆర్ను ప్రజలు తిరస్కరించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. 90% బడ్జెట్ ముగ్గురు చేతుల్లో ఉందని, కేసీఆర్ పాలనలో ప్రతి 3 గంటలకు ఒక రైతు చనిపోతున్నారని తెలిపారు. కేసీఆర్కు బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, జానారెడ్డి పుణ్యం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని విమర్శించారు. జేఏసీ ఏర్పాటు అయింది జానారెడ్డి ఇంట్లో అని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని షబ్బీర్ తెలిపారు. దుండగుల దాడిలో దారుణ హత్యకు గురైన చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ భౌతిక కాయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనురాధ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు నారా లోకేష్, కళా వెంకట్రావు తదితర నేతలు అనురాధ దంపతులకు నివాళులర్పించారు. చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. అనురాధ ఛాంబర్లో ఉన్న సమయంలో లోనికి ప్రవేశించిన దుండగులు వారిద్దరిని తుపాకీతో కాల్చి కత్తులతో దారుణంగా పొడిచారు. అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త మోహన్ తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పాకిస్తాన్ టెలివిజన్ టాక్ షోలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీపై మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవని విమర్శించారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఘనమైన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఇటువంటి వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఆ పార్టీ స్థాయికి, హోదాకు తగినట్లు లేదని వెంకయ్యనాయుడు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ఖండించకుండా సమర్థించేందుకు ప్రయత్నించడం చూస్తుంటే కాంగ్రెస్కు సిగ్గు లేదనిపిస్తుందని అన్నారు. adopt other methods? How can anybody, any citizen go to other foreign country and then advocate there that their Indian Prime Minister has to be removed? It's not foolish. It is atrocious. It's anti-national. Congress party that it should take a strongest possible action. Otherwise it will be seen it is only కాంగ్రెస్తోనే తెలంగాణ సిద్ధించిందని, కేసీఆర్ ఆందోళనతో తెలంగాణ రాష్ట్రం రాలేదని, తెలంగాణ కోసం సీఎం పదవిని కూడా త్యాగం చేశానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ సభలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండమని సోనియా గాంధీ, ఆజాద్ తనను అడిగారని, తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు, తెలంగాణ ఇవ్వండి చాలు అన్నానని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ఇస్తా, మీరు ఆందోళన చేయవద్దని సోనియా అందరికంటే ముందే నాకు చెప్పారని తెలిపారు. ఆమెకి లెటర్ ఇస్తూ చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయండి, ఇది చాలా అవసరము. ఓకే మిస్టర్ రెడ్డి, విల్ థింక్ టైమ్లీ డెఫినెట్లీ అని చెప్పి రిసీవ్ చేసుకుని కాగితం. ఇది ఎవరికీ తెలియదు, ప్రచారం చేసుకోలేదు. దానికి హనుమంతరావే సాక్ష్యం. నా పక్కన కూర్చున్నాడు, నాతో పాటు ఇంటర్వ్యూ ఆ రోజు వచ్చినాడు. ఇంటర్వ్యూ ఆయన ఫిక్స్ చేయించినాడు. ఇది నా చిత్తశుద్ధికి తార్కాణం. ఆ తర్వాత 2000లోనే 42 మంది వెంకటేశ్వర సంతకాలు పెట్టి, ఆ తర్వాత సోనియా గాంధీని, ఇప్పుడు ఓరా మిగతా వాళ్ళందరినీ కలిసి తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరాన్ని చెప్పింది. ఆ తర్వాత నీ పార్టీ వచ్చింది. అయితే ఇది చెప్తూ మీకు